ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము తండ్రి నాయన నీ వాక్యం వినడానికి నువ్వు మాకు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామపేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో పెట్టిన మాట. ప్రతిరోజు ఏదో ఒక మాటతో దేవుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు. మరి ఈరోజు ఒక మాట ఏం చెప్తున్నారంటే, నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో చాలా మాటలు మాట్లాడారు అక్కడ. నేను కనికరం గల దేవుడను, దయగల దేవుడను, నేను కృపా సత్యంలో గల దేవుడను, అంతేకాకుండా నేను సులువుగా కోపపడువాడని కాదు. ఈ మాట నాకు చాలా ఆకర్షించిందండి. నేను సులువుగా కోపపడువాడని కాదు. అవును, ఎంత దీర్ఘ శాంతపు కలిగిన దేవుడు కదా. అవును, ఆయన కోపాగ్నిలో మనం ఉండినట్లయితే మనం చేసే పిచ్చి పనులకి, మనం చేసే పాప పనులకి, మనం చేసే కోపం తెప్పించే పనులకి ఎంతగా ఎప్పుడో మనం నశించిపోయే వాళ్ళం. ఎప్పుడో మనము అపరాధికి బానిసలం అయిపోయి ఎప్పుడో నరకంలోకి వెళ్ళిపోయే వాళ్ళం కదండి. అని ఎంత గొప్ప దేవుడు చూడండి. అనేక మార్లు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నేను చాలా దయగల దేవుడను, సులువుగా కోపపడువాడని కాదు, మనుషుల తప్పులను క్షమించేవాడను అని అనేక మార్లు చెప్పి ఉన్నాడు. దావీదు వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు, మరి పేతురు గారు వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు చెప్పారు కదండి, యేసుప్రభు వారు, ఇదిగో యేసుప్రభుని దగ్గరికి పేతురు గారు వచ్చి మాట అంటారండి. ఏమంటారంటే, ఎవరు నేను వదిలిపెట్టనయ్యా అంటే, సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ యేసే అన్నాడు, అయ్యా ఏం మాట్లాడుతున్నావయ్యా, కోడి ముమ్మారు కోయక మునిపే నువ్వెవరో నాకు తెలియదని బొంకుతావు. చాలా సందర్భాల్లో మనం కూడా బొంకుతాం కదండి. ప్రతి ఆదివారం ఆరాధన ఖచ్చితంగా వస్తామండి, కానుకలు సరిగ్గా వేస్తామండి, దైవ సేవకులను ఆదరిస్తామండి, వాళ్ళని గౌరవిస్తామండి. అంతేకాక ఉదయకాలమే నువ్వు తప్ప మాకు ఇంకెవరు ఉండరు అని ఎన్నెన్నో చెప్పి అనేక మార్లు మనం బొంకుతూ ఉంటాం కదండి. బొంకిన ప్రతిసారి యేసయ్య ఎట్లా బాధపడుతూ ఉంటాడు. అయినా కూడా బొంకుతున్నాడు. బొంకుతావయ్యా, ముమ్మాలు బొంకుతావన్నాడు. భారమైన శిలువ యేసుప్రభు మోస్తున్నాడండి. వెళ్తున్న సమయంలో మన హీరో గారు ఏం చేస్తున్నారండి, ఆయనను వెంబడించకుండా పేతురు గారు ఎక్కడో ఆడవాళ్ళు కూర్చొని చలి కాచుకుంటుంటే అక్కడ కూర్చొని ఆయన కూడా చలి కాచుకుంటున్నాడు. ఆడవాళ్ళు ఆయనను చూసి, నువ్వు యేసుని వెంబడించిన వ్యక్తివే కదా అంటే, అవును అని చెప్పకుండా అండి ఏమని చెప్తున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అలా మూడోసారి అంటున్నప్పుడు కోడి ఏమైందండి, కుక్కరుకో అని కూసిందంట. అప్పుడు చూసిన వెంటనే మనం చూస్తాం లూకాసు వార్త 22లో అండి, మనం చూస్తాం లోపలికి వెళ్ళి యేసయ్య చెప్పిన మాట విని వెక్కి 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 ఏడ్చాడండి. అయ్యా నేను బొంకానయ్యా, నువ్వు ముందే చెప్పావు, జాగ్రత్త పడ ఉండాల్సింది. ఏమని ప్రార్థన చేశాడో, ఎలా ఏడ్చాడో, ఎలా మొరెత్తి అంటే గొంతెత్తి ఎలా దుఃఖపడ్డారో బైబిల్ చెప్తుందండి. ఆయన చాలా బాధపడ్డాడట, చాలా ఏడ్చాడట. అంతే, ఆ ఏడ్పుని చూస్తే యేసయ్య ఏమైందండి, ఆయన హృదయం మంచులాగా కరిగిపోయి ఉంటది. ఆయన ప్రేమ ముందుకు వచ్చి ఉంటది. పేతురు పట్ల ఉన్న ప్రణాళిక గుర్తొచ్చేసి ఉంటది. అయ్యా, ఈ పేతురుని సిమోనుగా గడ్డిపోచగా ఉన్న ఈ గడ్డిని నేను పేతురుగా బండలాగా చేసిన వ్యక్తి కదా, సరేలే బొంకాడులే పర్వాలేదని, సులువుగా కోపపడువాడని కాదు కదా అని చెప్పి వెంటనే ఆయన పునరుత్థానం అయినప్పుడు శిష్యులకు కనిపిస్తున్న సమయంలో పేతురు దగ్గరికి వచ్చి పేతుర్ని కలుస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజు అదే దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. నువ్వు మారు మనసు పొంది వెక్కి వెక్కి ఏడ్చి మారు మనసు పొంది దేవుడికి ఏ విధంగా అయితే మరి బొంకావో, ఏ విధంగా అయితే పాపం చేసావో, ఏదైతే మాట ఇచ్చి తప్పావో అవన్నిటిని ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే
బొంకిన పేతుర్ని తిరిగి తన రాజ్యంలో చేర్చుకోవడమే కాకుండా పరలోకపు తాళపు చెవులని ఇచ్చి అతను గొప్పగా మరి దీవించి ఒక సువార్థకుడుగా నిలబెట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు అతని గురించి మాట్లాడుకోవడానికి ఒక పరిశుద్ధ గ్రంథంలో పత్రికలను రాయించిన దేవాదేవుడు, అదే దేవుడు నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆ దేవుడు నీతో ఉండగా చెప్తున్నాడు, నేను నిన్ను సులువుగా కోపపడువాడని కాదు, నీ హృదయాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు. మరి మొండి హృదయాన్ని మరి దేవుడికి ఇచ్చేసి మాంసపు ముద్దగా మార్చమని ప్రార్థన చేద్దామా? ఆయన మంచి దేవుడు అండి, దయగల దేవుడు, కరుణామయుడు. ఒక్క ఆత్మ నశించడం కూడా ఆయనకి ఇష్టం లేదండి. ఆయన మన కోసం వెతుక్కుంటూ వచ్చే దేవుడు. 100 మంది గొర్రెలలో 99 ఉండి ఒక్కటి తప్పిపోయినా సరే 99ని వదిలేసి ఒక్క దానికోసం వెతుకుతూ వస్తాడండి. ఈరోజు ఎవరు లేరు, దేవుడు కూడా నాకు లేరని నువ్వు బాధపడుతున్నావా? ఆయన సులువుగా కోపపడువాడు కాదు. పాపం చేసి ఆ పాపం నుండి బయటికి రాలేక అపరాధ భావంలో ఉన్నావా, గిల్టీ కాన్షియస్లో ఉన్నావా, అలా కూలబడిపోయి ఉన్నావా, ఎవరు ఈ యొక్క మురికిని నా నుండి తీసివేస్తారు, ఎవరు ఈ నిందని నా నుండి తీసివేస్తారు అని బాధపడుతున్నావా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అంతేకాదండి, నిన్ను గొప్పగా వాడుకుంటాడు. పనికి రాదని త్రోయబడిన రాయి ఇంటికి మూల రాయి అవుతుందండి. ఈ సంవత్సరంలో దేవుడు మన డివైన్ టచ్కి ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక. అలాంటి కృప ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. సులువుగా కోపపడని వాడవు కాదు అని మాకు మరొకసారి నీ వాగ్దానం జ్ఞాపకం చేసిన దేవా నీకు వందనాలు. అవును ప్రభా, మేము చేసే అన్ని పనులకు ఏనాడో ప్రభా నీ కోపాగ్నిలో మేము కాలిపోవలసిన వాళ్ళమే కానీ ప్రభా నీ దీర్ఘ శాంతము ప్రభా, అయ్యా నీ ప్రేమ తండ్రి నాయన తండ్రి ప్రభా మమ్మల్ని నాయన తండ్రి ఇంకా జీవితం లెక్కలో ఉంచింది ప్రభా. ఈరోజు నీ మాటను బట్టి పేతురు గారు ఎలాగైతే తిరిగి నీ సన్నిధానంకి వచ్చి ఉన్నాడో, ఈరోజు మేము కూడా తిరిగి నీ సన్నిధానంకి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించి నాయన తండ్రి, మా మీద నీకున్న కోపాన్ని ప్రభా తీసివేసి నీ ప్రేమలో మేము ఉండే కృపను దయచేయండి. నిన్ను మా జీవిత కాలమంతా ప్రేమించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.